గురువిందపూడి గ్రామానికి సంబంధించి గ్రామస్తులు, గ్రామ పెద్దలు, భక్తుల సహాయ సహకారాలతో ఈరోజు మాతమ్మ దేవాలయాన్ని నిర్మించుకొని దాని ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని అందరం ఆహ్వానించడం, ఈ కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకునేటువంటి భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. గ్రామస్తులు తమకు ఒక గ్రామాలయం కావాలని, దాన్ని నిర్మించుకోవాలనేటువంటి లక్ష్యంతో దీనికి ప్రధానంగా మొదటి నుంచి వీళ్ళకి అండగా నిలిచినటువంటి సోదరుడు మణిమాల సుధీర్ రెడ్డి గారు, పంచాయతీ సర్పంచ్ గారు, గ్రామానికి సంబంధించినటువంటి ఇతర పెద్దలు, భక్తులు అందరూ కూడా ఈ కాలనీకి అండగా నిలబడి వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించి ఈరోజు ఒక మంచి మందిరాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం కల్పించారు. అయితే చాలా దేవస్థానాలు ప్రధానంగా ఎస్సీ కాలనీల్లో నిర్మించుకోవాలనేటువంటి లక్ష్యంతో ప్రారంభించి పూర్తి చేసుకోలేక, నిధులు చాలక లేక, అనుకున్నటువంటి రీతిలో పనులు జరగక ఈరోజు అవన్నీ కూడా దశాబ్దాలుగా 10 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఆలయాలు కూడా పూర్తి కాకుండా అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఏ విధంగా అయితే సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, సాగునీరు మీద దృష్టి పెట్టామో, రాబోయేటువంటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు సేకరించి ఎక్కడైతే ప్రధానంగా దళిత వాడల్లో, ఎస్సీ కాలనీల్లో ఆలయాలు లేవో వాటికి ఆలయాలు నిర్మించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాం. దానికి సంబంధించి 10 దేవస్థానాల నిర్మాణం కోసం టీటీడీకి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని దేవాలయాలు ఈరోజు టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవస్థానాలకు సంబంధించి నిధులు మంజూరు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చైర్మన్గా నియమితులైనటువంటి సుబ్బారెడ్డి గారు ధర్మకర్తల మండలి దగ్గరికి వెళ్ళి వీలైనన్ని నిధులు సమీకరించి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి కాలనీలో ప్రజలు ముందుకు వస్తే వాళ్ళ భాగస్వామ్యంతో దేవాలయాలు నిర్మించడానికి తప్పనిసరిగా చొరవ తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా ఏ గ్రామంలో అయితే దేవస్థానం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రవర్తన, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనుకునేటువంటి తీరు, నిద్రలేస్తే కొంతసేపు అయినా సరే నిత్యం జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ జీవనం కోసం ప్రాకులాడేటువంటి మనం భగవంతుని మీద దృష్టి మరల్చడానికి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేదానికి వారసత్వంగా అందిస్తున్నటువంటి ఈ సంపదను భక్తి మార్గంలో నడిపించడానికి, మరీ ముఖ్యంగా యువతని భక్తి మార్గంలో నడిపించడానికి, చెడుదారి పట్టించకుండా ఉండడానికి ఆలయాలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి దాని మీద ప్రధానంగా దృష్టి పెడతాం. వాటి మీద కూడా రాబోయేటువంటి రోజుల్లో విస్తృతంగా నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గ్రామంలో మంచి మాతమ్మ ఆలయాన్ని నిర్మించుకున్నటువంటి గ్రామస్తులకి, అదేవిధంగా వాళ్ళ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, గ్రామస్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.